హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈ రోజు మన వీడియోలో గులాబ్ జామున్ ని పర్ఫెక్ట్ గా అలానే టేస్టీగా ఎలా చేయాలో టిప్స్ తో సహా చూపించబోతున్నాను. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూసేవారు మరియు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. గులాబ్ జామున్ దూదిలా మెత్తగా రావాలి అంటే నేను చెప్పే కొన్ని టిప్స్ ని ఫాలో అయితే చాలు జ్యూసీగా ఉండే గులాబ్ జామున్స్ చేయవచ్చు. గులాబ్ జామున్ చేసిన తర్వాత చాలా మందికి మధ్యలో ఉండటట్టేయడం లేదా గులాబ్ జామున్ వేయించేటప్పుడు మధ్యలో విరిగిపోవడం లాంటివి అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఈ వీడియో చూసేయండి. ముందుగా మీకు నచ్చిన ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ని తీసుకోండి. నేను తీసుకున్న పౌడర్ అనేది 2 కప్స్ వచ్చింది. అంటే గ్రామ్స్ లో చెప్పాలి అంటే 180 గ్రామ్స్ ఉంది. ఈ పౌడర్ లో సరిపోయినన్ని పాలను కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. చపాతీ పిండిలా గట్టిగా కలపకుండా ఇలా నేను చూపించే విధంగా వేళ్ళతో తిప్పుతూ కలుపుకోవాలి. ఈ పౌడర్ కలపడానికి నాకు 3/4 కప్పు వరకు పాలు సరిపోయాయి. పిండిని ఇలా సాఫ్ట్గానే పైన కలపాలి, మరి గట్టిగా కలపకూడదు. మొత్తం అంతా ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని మధ్యలో చూస్తే ఎయిర్ గ్యాప్స్ ఎలా వచ్చాయో, ఇలా ఎయిర్ గ్యాప్స్ వచ్చాయి అంటే ఈ పౌడర్కి పాలు కరెక్ట్గా సరిపోయి పర్ఫెక్ట్ బ్యాటర్ వచ్చింది అని అర్థం. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. 10 నిమిషాలు పిండిని పక్కన పెట్టాం కదా, అంతలోపు షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం రండి. స్టవ్ పైన గిన్నెను పెట్టుకోండి. ఇందులోకి గులాబ్ జామున్ పౌడర్ 2 కప్స్ ఉంది కాబట్టి షుగర్ ని డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అంటే 4 కప్స్ షుగర్ తీసుకోవాలి. మనం షుగర్ ఎంత అయితే తీసుకుంటామో, అంటే ఎన్ని కప్స్ అయితే తీసుకుంటామో సేమ్ అన్నే కప్స్ తో వాటర్ ని కూడా తీసుకోవాలి. మీకు షుగర్ అంత వద్దు అనుకుంటే 3 కప్స్ అయినా తీసుకోవచ్చు. ఈ షుగర్ సిరప్ మరిగేలోపు గులాబ్ జామున్ ఉండలు చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా చేతితో మధ్యలో పెట్టుకొని పడుళ్ళు లేకుండా కలుపుకోండి. పిండిని చూసారా, ఇప్పటికీ మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటే ఫ్రై చేసేటప్పుడు పడుళ్ళు అనేవి రావు. తర్వాత ఈ పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లా చేసుకోండి. తీసుకున్న పిండిని ఫస్ట్ కొద్దిసేపు ఇలా లైట్ గా ప్రెస్ చేస్తూ తర్వాత సాఫ్ట్ గా రౌండ్ బాల్ లా చేసుకోవాలి. గులాబ్ జామున్లని మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ చేసుకుంటే మధ్యలో ఉండలు కట్టేస్తాయి. నేను ఈ సైజ్ లో చిన్న బాల్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే కొద్దిగా చిన్నగా అయినా చేసుకోవచ్చు, కానీ పెద్దగా మాత్రం చేసుకోకండి. ఆయిల్ లో ఫ్రై చేసేటప్పుడు అవి ఇంకా పెద్దగా అయిపోతాయి. ఇలానే బాల్స్ అన్నిటిని చేసుకోండి. అన్ని చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పడుళ్ళు లేకుండా అన్ని ఒకసారి చుట్టుకోండి. ఇక్కడ మీతో ఒక టిప్ షేర్ చేస్తాను. మీరు బాల్స్ చేసుకునేటప్పుడు పడుళ్ళు ఏమైనా వచ్చి బాల్ సరిగ్గా రావట్లేదు అంటే పాలను లైట్ గా బాల్ పైన తడిపి ఒకసారి బాల్ ప్రెస్ చేస్తూ మళ్ళీ ఒకసారి కలుపుకొని రౌండ్ గా ఉండలు చేసుకోండి. అంతే అండి, సాఫ్ట్ గా వస్తాయి, ఎలాంటి పడుళ్ళు రావు. పక్కన షుగర్ సిరప్ అనేది మరుగుతూ ఉంటుంది కదా, ఇందులోకి కుంకుమ పువ్వు కొద్దిగా వేసుకొని అలాగే 2 యాలకులను దంచి వేసుకోండి. దాంతో పాటు ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల షుగర్ సిరప్ అనేది గట్టి రావకుండా ఎలా చేసామో అలానే ఉంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసి వేడి చేసుకోండి. ముందుగా చిన్న బాల్ ని వేసి చూస్తే పైకి తేలి వచ్చింది అంటే గులాబ్ జామున్ ఫ్రై చేయడానికి ఆయిల్ కరెక్ట్ గా హీట్ అయ్యింది అని అర్థం. గులాబ్ జామున్లను ఒక్కొక్కటి నిదానంగా వేసి ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఈవెన్గా బాగా ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇలానే అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గులాబ్ జామున్ అన్నిటినీ షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇక్కడ షుగర్ సిరప్ అనేది కాస్త గోరువెచ్చగానే ఉండాలి, వేడిగా ఉండకూడదు, అలా అని మరీ చల్లగా ఉండకూడదు. ఇలా అన్ని వేసుకున్న తర్వాత 20 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఈ 20 నిమిషాల్లో గులాబ్ జామున్ అన్నిటికీ షుగర్ సిరప్ అనేది బాగా పడుతుంది. 20 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే అండి, స్వీట్ షాప్లో చేసే విధంగా చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ఇంట్లోనే ఇలాంటి గులాబ్ జామున్ చేసుకోవాలి అంటే తప్పకుండా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.